సామాన్యుడి కంచం ధరాభారంతో బరువెక్కుతోంది. రోజు తినే అన్నం పౌష్టికాహారంగా భావించే కోడిగుడ్డు, ఈ రెండింటి ధరలు షాక్ కొట్టేంత పెరిగాయి. గల్ఫ్ వార్ టైంలో 4 రూపాయలకే దొరికిన గుడ్డు ఇప్పుడు 10 రూపాయలైంది. కేజీ బియ్యం రాత్రికి రాత్రే 10 రూపాయలు పెరిగింది. మార్కెట్లో ఈ అనూహ్య ధరల పెరుగుదలకు కారణాలేంటి? ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు అసలు కొనగలరా, తినగలరా? కల్తీ చెయ్యరాని ఏకైక పౌష్టికాహారం కోడిగుడ్డు. కానీ ఇప్పుడు ఆ కోడిగుడ్డు కొనాలంటేనే సామాన్యుడి గుండె దడపుడుతోంది. ఒకప్పుడు వారంలో 4 రోజులు గుడ్డు తిన్న జనం ఇప్పుడు ధరలు చూసి వారానికి 2 రోజులకు తగ్గించుకుంటున్నారు. గత ఏడాది ఇదే జూన్ జూలై నెలల్లో 5 నుంచి 6 రూపాయలలో పలికిన గుడ్డు ధర ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో ఏకంగా 8.5 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో గుడ్డును 10 రూపాయలకు అమ్ముతున్నారు. రా మెటీరియల్ పెట్టడం వల్ల ఎగ్స్ రేట్ పెంచారు. ప్రజెంట్గా మాకు 220 రూపాయలు ఇస్తున్నారండి. ఒక ట్రే మేము 225 రూపాయలు అమ్ముతున్నామండి. ఈ రేట్ అమ్మినా కూడా వారికి రైతులు ఫార్మర్స్ మాకు గిట్టట్లేదండి. ధాన్యం పెరిగింది, జబ్బులు వస్తున్నాయని చెప్పారండి. అందుకారణంగా కస్టమర్లు కూడా గ్రహించి తీసుకోగలరని మనం చేస్తున్నాను. గత ఏడాది జూన్ జూలై నెలల్లో కోళ్ల ఫారాల దగ్గర హోల్సేల్ ధర 4 రూపాయల 90 పైసలు ఉంటే రిటైల్ మార్కెట్ లో 5.5 నుంచి 6 రూపాయల లోపే ఉండేది. 2 నెలల క్రితం గల్ఫ్ యుద్ధం వేళ ఎగుమతులు నిలిచిపోయి ఫారం రేట్లు 3.5 రూపాయలకు పడిపోగా రీటైల్లో 4 రూపాయలకే కొన్నారు కస్టమర్లు. కానీ ఇప్పుడు సీన్ టోటల్ గా రివర్స్ అయింది. ఫారం దగ్గర రికార్డు స్థాయిలో 6 రూపాయల 95 పైసలకు చేరడంతో బహిరంగ మార్కెట్ లో 8.5 నుంచి 10 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు పిల్లగాళ్ళకి పోషకాహారం పెడదామని కోడిగుడ్ల ఈ సైడ్ వచ్చినా కూడా కోడిగుడ్ల రేటు కూడా విపరీతంగా 8 రూపాయలు 9 రూపాయలు అమ్ముతున్నారు ఒక గుడ్డు. ఈ పోషకాహారం ఎట్లా పెట్టాలంటే ఈ మిడిల్ క్లాస్ విపరీతంగా రేట్లు పెరగడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా సాధ్యం పడుతుంది మాకు? గుడ్డు ధరలు ఇలా అమాంతం కొండెక్కేయడానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, గత వేసవిలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలో ఎండల తీవ్రతకు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అధికారికంగా 16 లక్షలు, అనధికారికంగా 20 లక్షలకు పైగా కోళ్లు చనిపోయాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,30,30,000 లక్షలకు పైగా కోళ్లు ఉండగా రోజుకి 1 కోటి వరకు గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. 20 లక్షల కోళ్లు చనిపోవడంతో ఆ ప్రభావం గుడ్ల ఉత్పత్తిపై పడింది. ఇటు తెలంగాణలో 4,000 పౌల్ట్రీ పరిశ్రమలు ఉన్నాయి. నాటుకోడి పౌల్ట్రీ పరిశ్రమలు 200 వరకు ఉన్నాయి. ఈ పౌల్ట్రీ పరిశ్రమల్లో రోజుకు 3,90,00,000 కోడిగుడ్లు ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఏడాది వేసవి తీవ్రత వల్ల తెలంగాణలో 10% కోళ్లు చనిపోయాయి. సో 2 రాష్ట్రాల్లోనూ లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో గుడ్ల ఉత్పత్తి ఘోరంగా పడిపోయింది. దీనివల్లే గుడ్డు ధర ఈ స్థాయిలో పెరిగింది. ఇక రెండో కారణం కోళ్ల దానా ధరలు ఆకాశానంటడం. సోయా టన్ను ధర 40,000 నుంచి 65,000 రూపాయలకు చేరింది. నూనె తీసిన తౌడు ధర 12,000 నుంచి 22,000 రూపాయలకు, మొక్కజొన్న ధర 19,000 నుంచి 24,500 రూపాయలకు పెరిగింది. దీంతో ఉత్పత్తి వ్యయం భరించలేక పౌల్ట్రీ రైతులు కుదేలవుతున్నారు. ఎందుకంటే మేత రేట్లు దాదాపు 20% 30% పెరిగినాయి. అదే ఈ గుడ్ రేటు కొంత రావడానికి కారణం. అన్ని మేత రేట్లు తగ్గి అన్నీ ఉన్నప్పుడు 5 రూపాయలు 5.5 వచ్చేది. ఇప్పుడు రూపాయన్నర వచ్చినా కూడా ఉపయోగపడిన రేట్ ఇది. అలాగే కొంతమంది మా దగ్గర రేటు కన్నా కూడా మేము ఇక్కడ 7 రూపాయల రేటు వస్తే మాకు ఇంకా తక్కువ వస్తుంది యాక్చువల్ ట్రేడర్కి ఇచ్చే రేటు. మాకు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే కోడిగుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. తెలంగాణలోనే రోజుకు 3,90,00,000 గుడ్లు ఉత్పత్తి అవుతుండగా అందులో 50% స్థానికంగా వినియోగమై మిగిలిన 50% ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. హైదరాబాద్, వరంగల్ మార్కెట్లలో ప్రస్తుతం 100 గుడ్లు హోల్సేల్ ధర 705 రూపాయల మార్కును తాకింది. ఈ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ హెచ్చరిస్తోంది. కోడికి ఒక గుడ్డు మేము పెట్టియాలంటే మాకే 7 రూపాయల చిల్లర ఖరీదు కాస్ట్ వస్తుంది. అంటే అన్ని రేట్లు పెరుగుట్ల, ఇంగ్రీడియంట్స్ రేట్లు. అంటే మెడిసిన్కి అయితే పూర్తిగా మా కంట్రోల్ లేకుండా అయిపోయింది. ఆ లాస్ ఒకటి అయిపోయింది. ఇప్పటికి కూడా మేము రైతు అంటే పెద్ద లాభాలల్లో ఉన్నాడని అయితే నాకు తెలియదు, అంటే లేవు. దానికి కారణం మద్దతు ధరే మాకు 7 రూపాయల చిల్లర వస్తాను. అంటే రైతుకు ఇటు ప్రొడక్షన్స్ తగ్గినాయి, కోళ్ళు చనిపోయి, ఇటు మెడికల్ కాస్ట్ విపరీతంగా అయింది. మొన్నటి వరకు గుడ్ల అమ్మక నెత్తన పెట్టుకుని గుడ్లు తిరిగిన రోజులు ఉన్నాయి. ఇదిలా ఉంటే సామాన్యుడికి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. మార్కెట్లో బియ్యం ధరలు కూడా అమాంతం పెరిగాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే కేజీ బియ్యం 10 రూపాయలు పెరిగింది.
గతంలో 25 కేజీల సూపర్ ఫైన్ బియ్యం బస్తా 1500 నుంచి 1600 రూపాయలు ఉండగా ఇప్పుడది ఏకంగా 1800 రూపాయల మార్కును దాటేసింది. 2 సంవత్సరాల నుంచి లేని రేటు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 1800 మీద మంత్రివర్యులు ఇచ్చిన మంచి దీంతో అమ్ముకోవటం, మొత్తం ధాన్యం మొత్తం బయటికి వెళ్ళిపోవటం జరిగిందండి. ఈ సంవత్సరం వర్షాలు కూడా తక్కువ అంటున్నారు. దాని మూలాన రైతులు కూడా ఇప్పటికే రైతులు పొలాల్లో కూడా ఎంతవరకు ఎదబెట్టినా కానీ ఎదబెట్టిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎదబెట్టాలన్నా కానీ ధైర్యం దాటలేదు. ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి. రాను రాను మాత్రం ఈ పాత ఉన్నవాళ్ళు మొత్తం అమ్మేసుకున్నారు. చివరిలో ఒకళ్ళు ఇద్దరు దగ్గర ఉంటేనేమో అది 24 నుంచి 2500 ధర కొత్త ధాన్యమే అమ్ముతుంది. గుంటూరు, కృష్ణా డెల్టా పరిధిలో వరి సాగుపై ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటాయి. కాలువల ద్వారా సాగునీరు రావడం ఈ ఏడాది అనుమానంగానే మారింది. భవిష్యత్తులో బియ్యం కొరత ఏర్పడుతుందనే భయంతో వ్యాపారులు, వినియోగదారులు ఇప్పుడే బియ్యాన్ని నిల్వ చేయడం ప్రారంభించారు. వర్షాలు కురవనే ఉద్దేశంతో ధాన్యం అమ్మటం ఆపేశారు. అంత క్రితం నెలలో 2 నెలల క్రితం 21 మంది ఉన్న ధాన్యం ఇవాళ పాత ధాన్యం వచ్చేటప్పటికి 2700 చెబుతున్నారు. దాన్ని బట్టి ఇంకా పెరుగుతాయనే ఉద్దేశంతో రైతులు కూడా ఊళ్ళల్లో అమ్మటం లేదు. మొత్తం మీద ఈ కరువు వచ్చుద్దనే ఒక అపోహతోటి ఈ ధాన్యం అంతా కూడా రైతుల దగ్గర ఉన్నాయి, కొన్ని నిలవదారుల దగ్గర ఉన్నాయి. గత 2 ఏళ్లుగా ధాన్యానికి సరైన ధర లేక వ్యాపారులు నష్టపోయి స్టాక్ ముందే అమ్మేశారు. ఈసారి మార్కెట్లో ధాన్యం లభ్యత చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం ధాన్యం బస్తా ధర 2450 రూపాయలు పలుకుతోంది. దీనికి తోడు రాబోయే పంటపై నమ్మకం లేకపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ముందుగానే మేల్కొని ధరలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2-3 సంవత్సరాల నుంచి రేట్ లేకపోవడం వల్ల రైతు కూడా భయపడిపోయి గవర్నమెంట్ సపోర్ట్ ప్రైజ్కి బాగా ప్యాడీ మనకి పండిన క్రాప్లో 80 to 85% వరకు కూడా ప్యాడీ మొత్తం గవర్నమెంట్కి సప్లై చేశారు. అది ప్యాడీని వర్క్ చేసి పీడిఎస్ రైస్కి ఇస్తున్నారు. ఇప్పుడు మనకి పీడిఎస్కి ఇచ్చే రైస్ యాక్చువల్గా బీపీటీ వెరైటీనే వస్తూ ఉంది. గవర్నమెంట్కి పీడిఎస్లో వచ్చే రైస్ మంచి రైస్ వస్తున్నాయి ఈ ఇయర్, ఎందుకంటే ప్యాడీ ఎక్కువ ప్రొక్యూర్ చేశారు, దానివల్ల వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో ప్యాడీ అవైలబిలిటీ తగ్గింది. ఒకవైపు పౌల్ట్రీ రంగం సంక్షోభం వల్ల కోడిగుడ్డు కొండెక్కి కూర్చుంటే, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు, నీటి కొరత వల్ల బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి బ్లాక్ మార్కెట్ ను అరికట్టడంతో పాటు పౌల్ట్రీ రైతులను, అటు వ్యవసాయ రంగంలో ప్రత్యామ్నాయ నీటి వనరులను కల్పించకపోతే రాబోయే రోజుల్లో సామాన్యుడి ఆకలి కేకలు తప్పవు.